హలో గాయస్, నేను మీ ఎఫిషియంట్ అండ్ ఇది వచ్చేసి మన టాప్ 5 వేరియేషన్స్ ఫర్ చెస్ట్ వర్కౌట్. వార్మప్ ఏం లేదు, మీరు స్ట్రెచ్చింగ్స్ వార్మప్ ఇట్లాంటివి ఏమైనా వేసుకోవాలంటే ఫస్ట్ పుషప్స్ కొట్టడానికి ట్రై చేయండి. అదే వార్మప్ చాలు, మీకు దానికంటే ఇంకేం వార్మప్ అవసరం లేదు. మన ఫస్ట్ వేరియేషన్ వెరీ ఎఫెక్టివ్ బోత్ ఫర్ అప్పర్ చెస్ట్ అండ్ మిడిల్ చెస్ట్, స్మిత్ మెషిన్ ఇంక్లైన్ ప్రెస్. చూడండి, ఈ రఫ్నెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి థంబ్ గ్రిప్ తీసుకోండి. లాక్ ఓపెన్ చేసి సూసైడ్ గ్రిప్ తీసుకోకండి, కంప్లీట్ గ్రిప్పే తీసుకోండి. కంప్లీట్ మీ కరెక్ట్గా మీ చెస్ట్ మీదకి, ఇప్పుడు చూడండి నేను వదిలేస్తున్నా కూడా, కరెక్ట్ మీ చెస్ట్ మీదకి రావాలి. అండ్ దెన్ పుష్. ఓకే, చూసారు కదా, ఇదే వేరియేషన్ స్మిత్ మెషిన్ ఇంక్లైన్ ప్రెస్. మీరు 3 సెట్స్ వేసుకోండి. ఇదే మన ఫస్ట్ వేరియేషన్ చెస్ట్లో. బోత్ అప్పర్ అండ్ మిడిల్ పెక్స్ చెప్పినట్టు వెరీ ఎఫెక్టివ్ వర్కౌట్. సో గాయస్, ఇది వచ్చేసి సెకండ్ వేరియేషన్. చూసుకోండి, దీన్ని బటర్ఫ్లై పెగ్ డెక్ మెషిన్ అంటారు. కూర్చొని మీ బ్యాక్ అంతా స్ట్రైట్ పెట్టుకొని చెస్ట్ బయటికి పెట్టి సింగిల్ హ్యాండ్ ఫస్ట్ ఒకటి పుల్ చేసుకోండి. అర్థం చేసుకోండి, ఇది ఒక క్లాప్ లాగా ఫీల్ అవ్వండి, ఇట్లా కంప్లీట్ బిగ్ క్లాప్. కానీ ఇట్లా లాస్ట్లో టచ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు టచ్ చేస్తే ఏమవుతుందంటే ఎనర్జీ అంతా డిసపేట్ అయిపోతుంది. సో అర్థమవుతుంది కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ ఎల్బోస్ మీద చూడండి, ఫస్ట్ ఎల్బోస్ వెనక్కనండి. ఓకే, ఎల్బోస్ ఒక దగ్గర దాకా అన్న తర్వాత ఆర్మ్స్ ఇట్లా వెనక్కనండి. అప్పుడు మీకు స్ట్రెచ్ అనేది తెలుస్తుంది మీ చెస్ట్ది. అండ్ ముందుకు వచ్చినప్పుడు కంప్లీట్ స్క్వీజ్. ఓకే, సో ఇదే ఫామ్, వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. చూడండి, ఇక్కడ మీరు స్క్వీజ్ ఫీల్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రెచ్ ఎట్లా ఫీల్ అవుతున్నారో ఇక్కడ కింద స్క్వీజ్ కూడా ఫీల్ అలానే అవ్వాలి. అప్పుడే మీకు గ్రోత్ అనేది ఉంటుంది. సో గాయ్స్, ఇది వచ్చేసి థర్డ్ వేరియేషన్ ఫ్లైస్లోనే ఇంకొక మాడ్యులేషన్ అనుకోండి. మీరు ఇంక్లైన్ బెంచ్ చేసుకొని వెనక్కి వచ్చి ఈ కింద యాక్సిల్ అనేది కింద పెట్టేసుకొని సింగిల్ గ్రిప్స్ తీసుకొని ఇంక్లైన్ బెంచ్ కంప్లీట్గా ఆనుకొని అండ్ యూ డూ దిస్. కింద నుంచి ఫ్లైస్ మీరు నించోని చేస్తే మీ కోర్ స్టెబిలిటీ లేకపోతే కష్టమవుతుంది. అందుకే ఇట్లా ఇంక్లైన్ బెంచ్ మీద చేస్తున్నాము. పైన మీ చేతులు ఇట్లా స్ట్రైట్ రావాలి అండ్ మీరు మీ చెస్ట్ స్క్వీజ్ అవ్వడం ఫీల్ అవ్వాలి. అది వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది నాకు. ఇది వచ్చేసి మన లోవర్ చెస్ట్కి బాగా టార్గెట్ చేస్తుంది. ఫస్ట్ వేరియేషన్ మిడిల్ అండ్ అప్పర్ చేసినాం కదా. పెగ్ డెక్ ఫ్లైస్ వచ్చేసి కంప్లీట్ చెస్ట్కి, అండ్ ఇది వచ్చేసి ఎస్పెషల్లీ మీ లోవర్ చెస్ట్కి యూజ్ అవుతుంది. లోవర్ కేబుల్ ఫ్లైస్ చూసుకోండి. ఇదే మన థర్డ్ వేరియేషన్. లెట్స్ గో. సో గాయ్స్, ఇది వచ్చేసి మన ఫోర్త్ వేరియేషన్. ఇది కూడా ప్రతి బేసిక్ స్మిత్ మెషిన్ పైన ఫ్లాట్ బెంచ్ ప్రెస్. బట్ ఈ ఫ్లాట్ బెంచ్ ప్రెస్లో మనం చేసే మాడ్యులేషన్ చూడండి. 6 రెప్స్ మనం చేసినట్టు నార్మల్ రెప్స్ చేస్తాము, 6 ఏమో పాజ్డ్ రెప్స్ చేస్తాము. పాజ్డ్ రెప్స్ అంటే చూడండి ఏంటో. చూడండి, ఫస్ట్ 6 రెప్స్ నార్మల్ రెప్స్, ఓకే 6 రెప్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాజ్, హాఫ్లో పాజ్, పైన స్క్వీజ్, ఇక్కడ పాజ్, ఇక్కడ హాఫ్లో పాజ్, ఇక్కడ కంప్లీట్ స్క్వీజ్. చూడండి, అర్థం చేసుకోండి.
నేను ఇప్పుడు 15 kg వెయిట్ పెట్టుకున్నా. 6 reps మీరు నార్మల్గా చేయండి. ఆ తర్వాత ఇక్కడ పాజ్, కంప్లీట్ డౌన్ దగ్గర పాజ్, మిడిల్లో పాజ్, పైన పాజ్. మీరు ఆ పాజ్ చేసి పుష్ చేసినప్పుడు మజిల్ అనేది ఎక్కువ స్క్వీజ్ అవుతుంది. ఇదే మన 4th వేరియేషన్. లెట్స్ గో. సో చూసినారు కదా, ఫస్ట్ 6 reps నార్మల్ రెప్స్ కొట్టండి. 6th reps తర్వాత నుంచి కింద స్క్వీజ్, కింద పాజ్, కొంచెం మిడిల్లోకి పాజ్, అక్కడ నుంచి పైకి మళ్ళీ పుష్. మీరు పాజ్ చేసి అక్కడ నుంచి పుష్ చేసే సెకండ్ మజిల్ అన్న చాలా ఎక్కువ ఇంటెన్స్ ఉంటుంది. అందుకే ఈ మాడ్యులేషన్ అయిపోయింది. దీంతో మన 4th వేరియేషన్ కూడా అయిపోయింది. సో మన లాస్ట్ వేరియేషన్ చూడండి. మన లాస్ట్ వేరియేషన్ బోత్ ఇంక్లైన్ ఫ్లైస్ అండ్ ఇంక్లైన్ క్లోజ్ గ్రిప్ ప్రెస్. సింగిల్ సెట్, సూపర్ సెట్ అనుకోండి. ఓకే, ఫస్ట్ ఇంక్లైన్ ఫ్లైస్ వేసారు కదా, వెంటనే ఇంక్లైన్ ప్రెస్, క్లోజ్ గ్రిప్. చూసినారు కదా, ఇదే ఫైనల్ వేరియేషన్. దీంతో మన టాప్ 5 వేరియేషన్స్ ఫర్ చెస్ట్ కూడా అయిపోయింది. మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. లైక్, ఫాలో, సబ్స్క్రైబ్. సో until tomorrow, may efficient. Adios.